నేడు మనం ఆలోచింపబోయే ఒక అంశం, యెహోవా కట్టిన ఇల్లు ఏది? మరలా చెప్తున్నా అండి, యెహోవా కట్టిన ఇల్లు ఏది? లేదంటే దేవుడు కట్టినటువంటి ఇల్లు ఏది? ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మనిషికి మాత్రమే ఇల్లు అవసరం అని అనుకుంటారు. మనిషికి మాత్రమే ఇల్లు కాదండి, ఒక జంతువులకి నివసించడానికి నివాసం అవసరం, ఒక పక్షులకి నివసించడానికి నివాసం అవసరం, అలాగే చిన్న జీవి అయినటువంటి చీమకు కూడా నివసించడానికి ఇల్లు అవసరం. అవి కూడా నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. మనం ఆలోచన చేయగలిగితే చిన్న జీవి నుండి చీమ పుట్టలు పెట్టుకుంటాయి. అదేవిధంగా మరి కుందేళ్ళేమో మరి ఎక్కడైతే కొండల్లో ఉంటున్నప్పుడు పేట సందుల్లో నివాసం ఉండడానికి వెళ్తాయి. అదేవిధంగా పెద్ద పెద్ద జంతువులైనా కూడా అవి ఎక్కడో ఒక చోట దాగుకోవాలని, ఎక్కడో ఒక చోట తమ నివాసాలని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక్కడ యెహోవా కట్టినటువంటి ఇల్లు ఏది అని ఆలోచిస్తున్నాం. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో తలెత్తే ఒక ప్రశ్న ఇది ఏంటంటే, ఇదిగోనండి, మరి ఈరోజు మేము ఒక నిర్మాణాన్ని చేపట్టాము, ఈరోజు మేము క్షేమంగా ఇంట్లో ఉండగలుగుతున్నామంటే ఈ ఇంటిని ఎవరు కట్టారంటే ఈ ఇంటిని దేవుడే కట్టాడు అని చెబుతుంటారు. అదేవిధంగా దైవ సేవకులు వెళ్ళి ప్రార్థించేటప్పుడు కూడా, ఇదిగో యెహోవా కట్టిన ఇల్లు అంటే ఏదో తెలుసా, ఇదిగో వీరు నిర్మించుకున్నారే వారు ఉండడానికి ఈ నిర్మాణం, ఈ గృహమే వారి ఇల్లు అని నిర్మించినటువంటి ఆ కట్టడాలను చూపించి మరి ఇది దేవుడు అనుగ్రహించిన ఇల్లు అని చెబుతుంటారు. అంటే క్రైస్తవులైనటువంటి వారు మాత్రమే ఇదిగో ఈ ఇంటిని నిర్మించుకున్నారు అని ఆలోచిస్తే, మరి క్రైస్తవేతరులు ఒక అంతస్తు కాదండి 6-7 అంతస్తులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఆ ఇంటిని ఎవరు నిర్మించారు? అందుకే చాలామంది మాట్లాడుతూ, ఇదిగో నువ్వు కట్టుకున్న ఒక అంతస్తే యెహోవా కట్టిన ఇల్లు అయితే, ఇదిగో మేము ఇన్ని అంతస్తులు కట్టుకున్నాం కదా, మరి ఈ నిర్మాణాన్ని ఎవరు చేపట్టారు? ఈ ఇంటిని దేవుడు కట్టలేదా అని మాట్లాడుతుంటారండి. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అటువంటి ఒక చక్కటి అవగాహన, బైబిల్లో ఒక ప్రశ్న తలెత్తినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నకు బైబిల్లోనే సమాధానం చెప్పాలి అని మన ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారు మరి చక్కగా మరి యెహోవా కట్టినటువంటి ఇల్లు ఏదో, ఈ నిర్మాణం యొక్క అవసరత ఏంటో, ఇంతకీ తండ్రికి నిర్మాణం గురించి ఎందుకు ఆలోచన వచ్చిందో అన్నటువంటి అంశాన్ని మనందరికీ నేర్పించడం జరిగిందండి. ఇక మనకి కనిపించే ఆ మాటలు బైబిల్ ఎక్కడ కనబడుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనంలో కనబడుతుంది. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనంలో అందరూ బైబిల్ తెరిచి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనము, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు కనుక ఇల్లు కట్టించకపోతే దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నారు. చాలామంది ఎంతో ఇష్టపడి ఇల్లు కట్టుకుంటారండి. వారి యొక్క స్తోమతకు తగినట్లుగా కట్టుకుంటారు. ధనం ఉందనుకోండి, ధనం ఉన్న వాళ్ళు ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. ఏమీ లేదనుకోండి, ఒక 2-3 లక్షలతో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఇక అప్పులు చేసి ఇల్లు కట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా అప్పు చేసి ఇల్లు కట్టిన తర్వాత ఆ అప్పుల బాధ నుంచి బయటపడలేక ఆ ఇంటిని అమ్మేసే వాళ్ళు ఉంటారు. అలా అమ్మేసినప్పుడు, ఇదిగో దేవుడు మీ ఇంటిని కట్టలేదు కనుక ఇదిగో నువ్వు ఎంత కట్టినా కట్టువాని ప్రయాసం వ్యర్థమే అని ఈ మాటను చూపించి మనిషి నివసించడానికి కట్టుకున్నటువంటి నివాసం గురించి మాట్లాడుతుంటారు. ఇంతకీ ఇది వాస్తవమేనా అని మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ దేవుడు చెబుతున్నది మనం ఉండడానికి సిమెంటు, అదేవిధంగా మరి కంకర, ఇసుక, మరి కమ్మీతో వీటితో నిర్మించుకున్న ఒక నిర్మాణం గురించి చెప్పడం లేదు. ఇక్కడ చెబుతున్న నిర్మాణం ఏంటి, మరి దేవుడు రాయించినటువంటి మాటల్లోని ఆంతర్యం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ దేవుడు కనుక ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థమే అని చెబుతున్నారు. ఇందుకే దేవుడు కట్టించే ఇల్లు ఏంటి, దేవుడు కట్టించే ఇల్లు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే క్రింది మాటల్లో ఉంటుందండి. 2-3 వచనాలు మనం చూడగలిగితే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే.
తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రిస్తున్నప్పుడు ఆయన వారికి ఇస్తున్నాడంట. ఏంటి ఇస్తున్నాడు, దేనిని ఇస్తున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఇచ్చేది ఏంటో, ఆయన నిర్మించుకున్నట్టు ఇల్లు ఏంటో, ఆయన కట్టినటువంటి ఇల్లు ఏంటో, ఇది ఈ మనుషులు అనుకున్నట్లుగా ఒక సిమెంటుతోనో మరి ఇసుక మరి కంకర కమ్మీలతో కలిపి కట్టినటువంటి నిర్మాణమా అని ఆలోచన చేయగలిగితే కాదు అని భక్తుని ద్వారా దేవుడు రాయిస్తానండి ఈ మాటలు. ఏంటిదంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇదిగో ఆయన ఇస్తున్నది గర్భఫలాలని, ఆయన కడుతున్నది ఈ మానవ ఆకారాన్ని, ఈ శరీరాన్ని దేవుడే నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఒక పునాది బలంగా ఉండాలనుకోండి, దానికి ఏమేమి వాడతాం? సిమెంట్ కావాలి, అదేవిధంగా ఇసుక కావాలి, దాన్ని తగిన మోతాదులో ఉపయోగించాలి, దాంతోపాటు నీరు పట్టాలి, అది బలంగా నిలబడటానికి దానికి కమ్మీతో సపోర్టింగ్ ఉండాలి. మరి దేహం అనే ఈ నిర్మాణం పటిష్టంగా ఉండాలంటే దేవుడు ఎలా చేశాడు ఈ నిర్మాణాన్ని అని మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు నేను నిలువబడి ఉన్నానంటే నేను నిలవబడటానికి పటిష్టంగా ఏమున్నాయి? ఎముకలు ఉన్నాయి, అంటే కాళ్ళు ఉన్నాయి. కాళ్ళకి బలమైన 2 స్తంభాలుగా ఏమున్నాయంటే ఎముకలు ఉన్నాయి. దేవుడు ఒకవేళ నిర్మించేటప్పుడు, ఈ అవయవాలను నిర్మించేటప్పుడు, మానవ శరీరాన్ని నిర్మించేటప్పుడు ఒకవేళ కనుక ఈ ఎముకలను కనుక నిర్మించలేదనుకోండి, మరి ఎముకలే లేనప్పుడు నేను నిలబడలేనండి. ఒకవేళ నిలబడాలన్నా సపోర్టింగ్ ఉండదు కనుక జారి పడిపోవచ్చు. అంటే మాంసపు ముద్ద ఉందనుకోండి, అంటే మెత్తటిగా ఆకారంతో ఉంటే నిలబడగలమా? లేము. అదేవిధంగా మరి మన చేతుల్లో ఏమేమి ఉన్నాయని మనం ఆలోచన చేయగలిగితే నరాలు ఉన్నాయండి. మన పిల్లర్స్ వేసినప్పుడు, ఒక ఇంటికి పిల్లర్స్ వేసినప్పుడు ఆ పిల్లర్స్కి మళ్ళీ సపోర్టింగ్గా బైండింగ్ కమ్మీతో ఏం చేస్తుంటారు? వాటికి బైండింగ్ కమ్మీ అంటే రింగులు వంచి దాన్ని బైండింగ్ కమ్మీతో చుట్టు పెడుతుంటారు. అలాగే మన దేహంలో రక్త ప్రసరణ జరగాలంటే ఏది అవసరం అన్నప్పుడు నరములు అవసరం. మరి నరాలను ఉంచారంటే నరములతో బిగించి ఉంచారండి. అంటే మనం పటిష్టంగా నిలబడాలంటే ఈ దేహం అని ఈ నిర్మాణం కొరకు దేవుడు ఎంతగానో కష్టపడ్డాడు, ఎంతగానో ఆలోచించాడు. ఇదిగో ఒక తాపీ మేస్త్రి ఎలాగైతే ఒక నిర్మాణాన్ని నిర్మించాలన్నప్పుడు ఇది ఇలా ఉంటే పటిష్టంగా ఉంటుంది అని అనుకుంటారో, మరి తాపీ మేస్త్రికే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన ఎంత గొప్పగా ఆలోచించుంటాడండి. అందుకే ఈ మానవ దేహం అంటే ఈ నిర్మాణం గురించి చెప్పారు. ఇది ఒకవేళ మీరు ఎవరన్నా కట్టాలి అని అనుకున్నా దానిని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. చాలామంది అనుకుంటుంటారండి ఏమని, ఇదిగోనండి మా పిల్లలకి పెళ్ళి అయిన తర్వాత ఇదిగో వారి గర్భం గుండా ఒక మగబిడ్డ వచ్చాడండి, లేదంటే అమ్మాయి పుట్టిందండి అని ఇలా మాట్లాడుతుంటారు. మరి తల్లి గర్భంలో అవయవాల నిర్మాణాన్ని ఆ తల్లిదండ్రులు ఏమైనా చేశారంటే లేదు. మరి ఎవరు చేశారు, ఎవరు నిర్మించారు అని మనం ఆలోచించినప్పుడు దేవుడే నిర్మాణకుడుగా ఉంటున్నాడు. దేవుడు ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లుగా ఉంటున్నారు. అందుకే ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాటల్లో మనం ఆలోచన చేయగలిగితే, కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇదిగోండి, ఎవరు ఒక ఇంజనీరింగ్ చేయలేంది, ఒక తాపీ మేస్త్రి నిర్మించలేంది, ఒక కూలీ నిర్మించలేంది అంత గొప్ప నిర్మాణాన్ని ఎవరు చేశారు అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మాత్రమే చేస్తున్నాడు, దేవుడు మాత్రమే అనుగ్రహిస్తున్నాడు, దేవుడు మాత్రమే ఇదిగో తల్లిదండ్రులైన వారికి బహుమానంగా మరి పిల్లలను ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ మరి మనుషుల కోరిక ప్రకారం ఎవరైనా పుడుతున్నారా? ఇదిగో చాలామంది మాట్లాడుతూ బాధపడిపోతూ, ఇదిగో నేను తెల్లగా ఎందుకు పుట్టాను, ఎక్కువ తెలుపుగా అనుకోండి, వారు ఎర్రవడా అని పిలుస్తుంటారు, లేదంటే ఎర్రమ్మ అని పిలుస్తుంటారు. ఎందుకు? వారు ఎర్రగా పుట్టారు కనుక చిన్నప్పటి నుంచి ముద్దుగా పిలుచుకుంటూ వారు ఎర్రోడా ఎర్రమ్మ అని పిలుస్తుంటారు. మరి నల్లగా ఉన్నారనుకోండి, మరి నలుపుగా ఉన్న వాళ్ళని ఎలా పిలుచుకుంటుంటారు? బ్లాక్ బ్యూటీ అని పిలుచుకుంటున్నారు. అలాంటప్పుడు మరి ఆ పిల్లలు బాధపడిపోతుంటారు, ఏంటి నేను ఎర్రగా పుట్టడమే నాది తప్ప, లేదంటే తల్లిదండ్రులు నన్ను ఎందుకు ఇలా కన్నారు అని తల్లిదండ్రుల మీద బాధపడిపోతుంటారు. నేను నల్లగా ఎందుకు పుట్టానని, మరి నాకు ఈ నలుపు గల కారణం ఎవరు
అని తల్లిదండ్రుల మీద పడి ఏడుస్తుంటారు. ఇంతకీ నీ నిర్మాణాన్ని ఎవరు నిర్మించారో? నీ తల్లిదండ్రులు ఏమైనా చేశారా? లేదు. నీకు ముక్కు ఇలానే రావాలని, చెవులు ఇలానే ఉండాలని, కళ్ళు ఇలానే ఉండాలని, పెదాలు ఇలానే ఉండాలని, ఇదిగో మరి నీ కాళ్ళు చేతులు ఇలానే ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటే నువ్వు పుట్టలేదు. ఎవరు అనుకుంటే పుట్టావు? దేవుడు అనుకుంటే పుట్టావు. దేవుడు ఇస్తే ఆ రంగు నీకు వచ్చింది. దేవుడు ఇచ్చిన రంగుతో ఇదిగో దేవుడు నన్ను ఎలా నిర్మించుకున్నాడు, ఈ ఇంటిని ఎంత చక్కగా ఎంత అందంగా నిర్మించుకున్నాడు అని ఆనందపడిపోవాలి. చాలామంది మరి ఇంటికి పెయింట్ కొడుతుంటారు. ఆ పెయింట్ చూసినప్పుడు కొంతమందికి నచ్చదు. ఎందుకు? ఆ ఇంటి ఓనర్కి మాత్రం ఆ పెయింట్ నచ్చుతుంది. కానీ చూసే వాళ్ళకి ఏంటో ఈ కలర్ కూడా ఇంటికి కొట్టుకుంటారా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఎవరికి అవసరం? ఆ నిర్మాణంలో ఆ పెయింట్ ఎవరికి అవసరం అంటే ఆ ఇంటి ఓనర్ సంతోషంగా ఉంటే చాలు. ఇక్కడ కూడా దేవుడు మన కన్న తండ్రి. ఆయన నిర్మించుకున్నట్టు ఈ నిర్మాణానికి ఆయన ఏ రంగు అయితే మరి రూపుదిద్దాలనుకున్నాడో, ఏ రంగు అయితే ఇవ్వాలనుకున్నాడో ఆ రంగునే ఇస్తున్నాడు. ఆ రంగుతోనే మనం భూమి మీదకి పుట్టుకొస్తున్నాము. కనుక ఇది తల్లిదండ్రుల తప్పో లేదంటే వంశపారంపర్యంగా వస్తుందనో ఎవరు కూడా బాధపడకూడదండి. దేవుడు నాకు చక్కటి అందమైన రూపాన్ని ఇచ్చాడని మనకిచ్చినటువంటి రూపాన్ని చూసి మురిసిపోవాలి. తండ్రిని ఘనపరచాలి. తండ్రిని సంతోషపరిచే వారిగా మనం ఉండాలి. ఇంతకీ ఎవరు కట్టారు ఈ దేహాన్ని, ఇంటిని? ఈ ఇంటి నిర్మాణాన్ని ఎవరు చేపట్టారంటే దేవుడు. మరి ఇప్పుడు ఈ ఇంటి నిర్మాణ విషయంలో నువ్వు బాధపడిపోతున్నావు, నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు, నువ్వు నన్ను ఎందుకు పుట్టాను అని అనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఎవరిని దుఃఖపరిచినట్లు? తల్లిదండ్రులనే కాదు, దేవుడినే దుఃఖపరిచినట్లు, దేవుడినే ప్రశ్నించినట్లు. అందుకే ఈ ఇంటి నిర్మాణం గురించి ఈరోజు మనం ఆలోచించాలని, దేవుడు కట్టినటువంటి ఇల్లు ఏదో అన్నటువంటి విషయం గురించి మరి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఒకసారి ఈ ఇంటిని ఎలా నిర్మించాడో దేవుడు ప్రారంభంలో అని ఆలోచన చేయగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు ఈ నిర్మాణాన్ని ఎలా చేపట్టాడు అని మనం ఆలోచన చేయగలిగితే నేలమంటితో చేశాడంటండి. నేలమంటితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇదిగో ఈ దేహం అనే ఈ ఇంటిని ఎవరు కట్టారంటే దేవుడే కట్టారు. దేవుడు తప్ప ఇంకెవరు కట్టలేరు. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే అని చెప్పాడు దేవుడు. ఎందుకు చెప్పాడు? ఇదిగో ఈ ఇంటిని, ఈ దేహం అనే ఈ నిర్మాణాన్ని అరే నేనే చేశానురా, మీ బాబుని నేనేరా, ఇంజనీర్ని నేనేరా, తాపీ మేస్త్రిని నేనేరా, ఇదిగో నీ నిర్మాణం ఎవరు చేస్తారో తెలుసా? నేనే చేశానని దేవుడు చెబుతున్నటువంటి మాటలండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడంటండి. ఒకసారి ప్రసంగి గ్రంథంలో ఒక మాటను మనం ఆలోచన చేయగలిగితే ఇంతకీ ఈ దేహంలో ఒక్కొక్క అవయవం ఎలా ఎదుగుతున్నాయో అన్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులకి ఏమన్నా తెలుసా అంటే తెలియదనే చెప్తున్నారండి. ఒకసారి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఇదిగో చూలాలి గర్భమందు, తల్లి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుందో నీకు ఏమైనా తెలుసా అంటే నీకు తెలియదు. ఇప్పుడు ఇంజనీర్ ఒక బిల్డింగ్ కడుతున్నాడు అనుకోండి. ఇంజనీర్ బిల్డింగ్ కట్టేటప్పుడు మనకు అందరికీ కనబడేట్లు కడతాడా, కనబడకుండానట్లు కడతాడా? కనబడుతుంది. అంటే ఒక నిర్మాణాన్ని చేపట్టేటప్పుడు మనకి కనబడుతుంది. ఇదిగో గుంతలు తవ్వారు, పిల్లర్స్ పెడుతున్నారు, మోల్డింగ్ వర్క్ వచ్చింది, ఇదిగో చుట్టూ ప్రహరీ కట్టారు అని మనం ఇలా ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు నిర్మించే ఈ నిర్మాణంలో, ఈ కట్టడంలో, దేవుని కట్టే ఇంటిలో దేవుడు నిర్మించే నిర్మాణం ఎలా ఉందంట? అది ఎవరికి కూడా తెలియదని చెప్తున్నారండి. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అంటే నీకు తెలియదు అని చెప్తున్నారండి. ఈరోజు మరి ఒక కన్ను పోయిందనుకోండి. ఒక కన్ను పోతే మనిషి ఏమైనా చేయగలడా? చేయలేడు. ఒక చెయ్యి పోతే చేయగలడా? చేయలేడు. కాలు పోతే కాలు చేయగలడా? చేయలేదు. ఒకవేళ కిడ్నీ పోయిందనుకోండి, కిడ్నీ చేయగలడా? కిడ్నీ చేయలేడు. అలాగే ఒక మరి
చేతులు పోయిందనుకోండి, చేతులు ఏమైనా చేయగలరా? ఏది చేయలేడు. గుండె పోతే గుండె తేలేడు, కన్ను పోతే కన్ను చేయలేడు, చెయ్యి పోతే చెయ్యి చేయలేడు, కిడ్నీ పోతే కిడ్నీ చేయలేడు. మరి ఏం చేయగలుగుతాడు అని మనం ఆలోచిస్తే, ఇదిగో ఎక్కడైనా ప్రాణదాతకి అప్లై చేయండి అంటారు. ఎందుకు? ఒక కిడ్నీ మార్పిడి కావాలన్నా, గుండె మార్పిడి కావాలన్నా వెంటనే ఇదిగో వారికి సంబంధించిన బంధువులన్నా ఇవ్వాలి, లేదంటే ప్రభుత్వం ద్వారా ప్రాణదాతకి అప్లై చేసుకోండి. అలా ఇచ్చినప్పుడు వేరే మనిషి యొక్క అవయవాన్ని తీసుకొచ్చి ఇతనికి సెట్ అయితే మరి ఇతనికి మార్చండి అని చెప్తుంటారు. మరి మనిషి చేయగలడా అంటే మనిషి చెయ్యలేనిది ఈ నిర్మాణం. ఈ నిర్మాణాన్ని చేసేది దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే చేశాడు కనుకనే ఆయన చేసినటువంటి నిర్మాణం గురించి చెబుతూ ఇదిగో ఈ ఇంటిని ఎవరు కట్టలేరు అని చెబుతున్నారండి. దేవుడు కట్టినటువంటి ఇంటిని గురించి దేవుడే చెప్పాలి. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేశారో ఆ వస్తువుని గురించి ఎవరు చెప్పాలంటే ఎవరో దారిలో పోయే దానయ్య చెప్పారనుకోండి, అతను చెప్తే దాన్ని నమ్ముతారు. లేదు, దానికి ఏమిస్తారు? ఒక బుక్లెట్ ఇచ్చి అందులో ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలి, దీనికి లైఫ్ టైం ఎంత, దీనికి ఎలా వాడే పద్ధతి ఏంటి, వాడిన తర్వాత దీన్ని మరలా ఎలాగా మరి భద్రపరచాలి అన్నటువంటి ఒక చక్కటి అవగాహన కల్పిస్తారు. అలానే ఈ దేహాన్ని కూడా దేవుడు చక్కగా నిర్మించి ఈ దేహం దేవుని కొరకు ఉపయోగపడాలని మనందరినీ భూమి మీదకి పంపించడం జరిగిందండి. ఒకసారి యోబు గ్రంథంలో ఒక మాటను మనం చూడగలిగితే, యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. ఎవరి హస్తాలంట మన అవయవ నిర్మాణం చేసిందంటే దేవుని హస్తములు. దేవుడే మనల్ని నిర్మించినట్లుగా కనబడుతుంది ఈ మానవ దేహాన్ని. అంటే దేవుడు కట్టినటువంటి ఇల్లు ఎవరన్నప్పుడు దేవుడు కట్టినటువంటి ఇల్లు మనమే. మనల్ని ఎవరు నిర్మించారంటే దేవుడే నిర్మించారు. ఆయన స్వహస్తాలతో మన అవయవాలను నిర్మాణం చేసినట్లుగా ఇక్కడ కనబడుతుందండి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఏ మాటలు వ్రాయించారో ఒకసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉంటాయండి. ఒకసారి ఆ మాటలు మనం చూడగలిగితే, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక అని చెబుతూ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు కట్టిన ఇల్లు ఏదో అనుకోవద్దండి, ఏదంటే అది మనమే. మనము జీవము కలిగిన దేవుని ఆలయమే ఉన్నాము అని చెబుతున్నారండి. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడని చెప్తున్నాడు. ఇంతకీ మన నిర్మాణాన్ని ఎవరు చేశారంటే దేవుడే చేశారు. ఎందుకొరకు చేశారంటే ఇదిగో ఈ ఆలయంలో దేవుడు ఉండాలి అనుకున్నాడు. దేవుడు నిర్మించుకుంటే ఈ ఇంటిలో దేవుడే ఉండాలనుకున్నాడు. కానీ దేవుడు నిర్మించుకుని ఈ ఇంటిలో ఎవరుండిపోతున్నారంటే దొంగలు పడిపోతున్నారండి. చాలా బాధాకరమైన విషయం. దేవుడు తన కొరకు ఇంటిని నిర్మించుకుంటే, దేవుడు తన కొరకు ఒక మంచి నిర్మాణాన్ని చేపడితే, మరి ఈ నిర్మాణంలో దేవుడు కూర్చోవలసిన స్థలంలో ఎవరు కూర్చుంటున్నారంటే అపవాది వచ్చి కూర్చుంటుంది, దయ్యం వచ్చి కూర్చుంటుంది, తనకి నిలయంగా మార్చేసుకుంటుందండి. ఈరోజు చాలా బాధాకరం. ఎందుకంటే దేవుని నివాసంలో ఆయన లేకపోవడం. దేవుడు మనల్ని ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాడు. మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా భూమి మీదకి పంపిస్తే మనుషులు ఏం చేస్తున్నారంటే వివిధ తంత్రములు కల్పించుకుంటున్నారు. ఈ వివిధ తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం అయిపోతున్నారు. ఇదిగో వాడికేమో దగ్గర అయిపోతున్నారండి. ఈరోజు సోషల్ మీడియా, మరి అందరి చేతులు సెల్ ఫోన్ వచ్చేసింది కదండి. సెల్లు లేకపోతే చాలా బాధాకరం అని మాట్లాడుతుంటారు. సెల్లు లేకపోతే నేను ఉండలేను అని అన్నటువంటి పరిస్థితులకు వచ్చేసింది. ఏంటి సెల్లు వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయంటే సెల్లు వల్ల మనకు ప్రయోజనాలు కొన్నే అండి. మనం దాన్ని చూడడం వల్ల మన కంటి చూపు పోతుంది, దాన్ని వినడం వల్ల మనకు చెవులు వినిపించవు. దాని మాయలో మనం పడిపోయామనుకోండి, 24 గంటలు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఏమీ కనబడదు. ఏది కనబడుతుందంటే సెల్లు. ఇంకేం అప్డేట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసేసాం, ఇంకేం కావాలని ఇలా తీసుకొని వెళ్ళిపోతుందే తప్ప ఇదిగో దేవుని వైపుకు మళ్ళించదండి. దేవుడు ఒక చక్కటి నిర్మాణాన్ని మనకిచ్చాడు, చక్కటి నిర్మాణాన్ని కట్టుకున్న తర్వాత ఆ నిర్మాణంలో దేవుడు ఉండాలి అనుకున్నాడు. మనం ఉండడానికి ఒక మంచి ఇల్లు కట్టుకున్నామండి. 2 బెడ్రూమ్లు, ఒక బాత్రూము, ఒక కిచెను, ఒక హాలు,
అందులో అలంకరించుకోవడానికి ఎన్నో పరికరాలు తీసుకొచ్చి పెట్టుకున్నాం. అలా పెట్టుకున్నప్పుడు ఇదిగో ఈ ఇల్లు నాది అని నువ్వు అనుకున్నప్పుడు ఈ ఇంటిని చక్కగా నిర్మించిన తర్వాత గృహప్రవేశం చేశాం. గృహప్రవేశం అయిన తర్వాత ఇది ఈ ఇల్లు నాది కాదండి, ఈ ఇల్లు నువ్వు తీసుకో అని ఎవరికన్నా పక్కింటి వాళ్ళకో లేదంటే దొంగలకి ఇచ్చేసి వెళ్ళిపోతామా? ఇవ్వము. ఎందుకు? నువ్వు కష్టపడి కట్టుకున్నావు కనుక అది నీది, ఇది నాది అంటున్నావు. మరి దేవుడు ఈ ఇంటిని నిర్మించడానికి ఎంత కష్టపడి ఉంటానండి. ఆయన కష్టం తల్లి చేయగలిగిందా? తండ్రి చేయగలిగాడా? ఎవరు చేయలేదే. ఎవరు నిర్మించని ఈ నిర్మాణాన్ని దేవుడే నిర్మించాడు కదా. కనుక మరి ఈ నిర్మాణాన్ని ఎవరి కొరకు ఉపయోగిస్తున్నాం? ఈ ఇంటిలో ఎవరిని కూర్చొనిస్తున్నాం? దేవునికి అవకాశం ఇస్తున్నామా? దయ్యానికి అవకాశం ఇస్తున్నామా? ఒకసారి ఆలోచించాలండి. చాలా వరకు బైబిల్ చదవమన్నాం అనుకోండి, పిల్లలకి చదువుతారంటే లేదండి. బైబిల్ తీసుకోవాలన్నా చాలా చిరాకు. ఎందుకు? బైబిల్ చదవాలన్నా బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నా ఇదిగో అది మనకు అవసరం లేదు. అదే లోకంలో ఉన్న విషయాలు అవన్నీ మనకి చాలా అవసరమని ఆలోచిస్తుంటారు. అందుకే తల్లిదండ్రులైనటువంటి వారు ఎప్పటి నుంచి నేర్పించాలన్నారు పిల్లలకి అన్నప్పుడు బాల్యం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి పెంచగలిగితే పెద్దవాడైన తర్వాత యవ్వనంలోనికి వచ్చిన తర్వాత ఇదిగో భక్తి మార్గంలో నుంచి తొలగిపోడు అని దేవుడు ఒకనాడు ఇశ్రాయేలుకి చెప్పాడు. ఆ తర్వాత క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి ఎన్నో మాటలను బైబిల్లో రాయించి ఉంచాడు. మన పిల్లలను దైవభక్తిలో పెంచాలని ఇదిగో ఈ 66 పుస్తకాల్లో దేవుని మహాజ్ఞాన గ్రంథం నుండి బైబిల్ను మన చేతిలో ఉంచండి. ఈరోజు దేవుని మాటలు నేర్పించగలిగే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువే అని మనం ఆలోచించాలండి. చివరిగా ఒక మాటను చూసుకొని ముగించుకుందామండి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందామండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఇదిగో ఈ దేహము ఎవరి వలన అనుగ్రహింపబడింది? ఈ దేహము మా తల్లిదండ్రులు అనుకుంటే వచ్చింది అని అనుకోకూడదు. ఈ దేహము ఎవరి వలన వచ్చింది అని మనం ఆలోచించగలిగితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహాన్ని దేవుడే మనకి ఇచ్చాడు. ఇచ్చిన ఈ దేహం ఎలా ఉండాలనుకున్నాడు? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు ఎవరి సొత్తు అంటే మీరు మీ సొత్తు కారు. మీరు ఎవరు? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో ఏం చేయాలంటే దేవుడిని మహిమపరచాలి. ఈరోజు లోకంలో ఉన్నటువంటి వారు ఎలా ఆలోచిస్తారండి? ఇదిగోండి మా అమ్మ నాన్నండి నన్ను కష్టపడి కన్నారండి, నన్ను కష్టపడి పెంచారండి, కనుక మా అమ్మ నాన్న యొక్క కోరికలను నేను తీర్చాలి అని ఆలోచిస్తుంటారు. తల్లిదండ్రుల కోరిక తీర్చే పిల్లలుగా ఉండిపోతారు. కానీ మరి ఈ చక్కటి అవయవ నిర్మాణాన్ని చేసి చక్కటి ఆకారంలో మనల్ని భూమి మీదకి పంపించినటువంటి కన్న తండ్రిని మరిచిపోతున్నారండి. అందుకే ఇదిగో మీరు ఎవరంటే మీరు మీ సొత్తు కారు. మీరు ఎవరంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీకు తెలియదా అని చెబుతూ మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో ఏం చేయాలంటే దేవునిని మహిమపరచాలి. దేవునిని మహిమపరచక ఇదిగో వాడిని మహిమపరిచే వారిగా మీరు ఉండకూడదు అని పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి పౌలు గారు పత్రికను రాస్తూ కొన్ని హెచ్చరిక మాటలు చెబుతున్నారండి. మరి ఈ మాటలు నేడు మనకి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి ఈ దేహాలతో ఎవరిని మహిమపరచాలంటే దేవుడిని మహిమపరిచేవారిగా ఉండాలి, దేవుడిని ఘనపరిచేవారిగా ఉండాలి, దేవుని పనిని చేసేవారిగా ఉండాలి. ఇదిగో తండ్రి మీరు నాకు ఈ అవయవాన్ని ఇచ్చారు, ఈ నిర్మాణాన్ని చక్కటి నిర్మాణాన్ని నాకు ఇచ్చారు, ఇదిగో ఈ నిర్మాణంతో నేను ఎలా ఉండాలంటే మీ కొరకు నేను జీవించాలి అని ఆలోచించేవారిగా ఉండాలండి. నిన్న ఒక వీడియో చూశానండి. ఒక అతనికి 2 చేతులు లేవు. 2 చేతులు లేనప్పుడు అతడు చక్కగా కూరగాయలు కట్ చేస్తున్నాడు. దేంతో అంటే కాళ్ళతో కట్ చేస్తున్నాడు అండి. కాళ్ళతోనే వంట వండుతున్నాడు, ఆ కాళ్ళతోనే బట్టలు వేసుకుంటున్నాడు, ఆ కాళ్ళతోనే అన్ని పనులు చేస్తున్నాడు. మరి అలాంటి వారికి మనం ఏమన్నా ఉన్నామా? లేదే. మనకి దేవుడు చక్కగా 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చారు, 2 కళ్ళు ఇచ్చారు, చెవులు ఇచ్చారు, మాట్లాడడానికి నోరు ఇచ్చారు. ఇదిగో ఈ అవయవాలన్నీ కూడా దేవుని పనిలో అరిగిపోయే విధంగా మనం పని చేయాలి. అలాంటి వారిగా మనం అందరం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాను. చివరిగా ఒకసారి మరో మాటను చూసుకొని ముగించుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు రోమాకి పత్రికను రాస్తూ రోమా పత్రిక
12వ అధ్యాయము మొదటి వచనం మనం చూడగలిగితే, రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇదిగోండి, మరి దేవుడు ఏమని వ్రాయిస్తున్నాడంటే, ఇదిగో కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మనం ఏం చేయాలంట? మన శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటండి? దేవుని పనిలో ఉండమంటున్నారండి. చాలామంది దేవుని పనికి ఎప్పుడు వస్తారు? ప్రభుత్వానికి ఎప్పుడు అవసరం అండి మన పని ఎప్పుడు అవసరం అంటే, ఉద్యోగం వచ్చిన నాటి నుంచి 60 సంవత్సరాల వరకు మనం ప్రభుత్వానికి అవసరం. 60 సంవత్సరాలు వచ్చిందనుకోండి, ఇదిగో మరి మీరు పని చేయలేకపోతున్నారండి, ప్రభుత్వానికి మీ అవసరం లేదండి, మీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాం, మీరు ఇంటికి వెళ్ళండి, మీ బదులు మంచి యవ్వనంలో ఉన్నటువంటి వారు పనిలోకి వస్తారు అని ఒక ప్రభుత్వమే మనల్ని పనిలో పెట్టుకోరు. అలాంటిది మరి ప్రభు పనికి ఇదిగోండి, నేను 62 సంవత్సరాలు, నాకు ఇప్పుడు నన్ను దేవుడు పిలిచాడు, నన్ను సమర్పించుకోమన్నాడు, ఇప్పుడు సమర్పించుకుంటాను దేవుని కొరకు అని వస్తుంటారు. మరి అప్పుడు సమర్పించుకుంటే సరిపోతుందా? ఇప్పుడు మనం దేని గురించి ఆలోచించాం? ఇంటి నిర్మాణం గురించి ఆలోచించాం. దేవుడు కట్టినటువంటి ఇల్లు గురించి మనం ఆలోచించాం. దేవుడు కట్టినటువంటి ఇంటిలో ఇప్పుడు మనం ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే, మనం కట్టుకున్నటువంటి ఇంటి గురించి ఆలోచించామనుకోండి, మనం కట్టుకున్నటువంటి ఇంటిలో బాగా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాన్ని అద్దెకిచ్చేసి అంతా అయిపోయిన తర్వాత, అరే నువ్వు అద్దింట్లోనే ఉండురా అని కొడుకుని బయట పంపించేసి, ఇదిగో నీకు ఇల్లు ఇప్పుడంతా కాదురా, ఉండు, మరి నీకు కొద్ది సమయం పడుతుంది, అప్పుడు ఇస్తాను అని ఆ ఇల్లు శిథిలావస్థకు వచ్చిన తర్వాత ఇచ్చాననుకోండి, అప్పుడు ఆ కొడుకు ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాడా? ఇష్టపడు. ఏంటి, నువ్వు ఒక తండ్రివేనా? నువ్వేనా నన్ను కన్నది? ఇంతకీ నేను నీకు పుట్టానా? అని ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు, ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. నీకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఇంటి విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు, కన్న తండ్రిని దేవుని విషయంలో ఆయన మనకి 60 లేదా 70 సంవత్సరాల ఆయుష్కాలను ఇచ్చి అంతా ముగిసిన తర్వాత, ఇదిగో నేను చివరిలో ఇప్పుడు వస్తాను మీ పనికి అన్నప్పుడు, శిథిలావస్థలో ఉన్నప్పుడు ఆ నిర్మాణం ఎలాగైతే మనకు అవసరం ఉండదో, మనకి పనికి రాదో, దేవునికి కూడా ఇదిగో వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తానంటే కుదరదండి. ఆయన కట్టుకున్నటువంటి నిర్మాణం, ఆయన నిర్మించుకున్నటువంటి ఈ దేహం ఎప్పుడంటే మనం మంచిగా ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఆయన కొరకు ఆలోచించాలి, ఆయన పనులు చేయాలి, ఆయనని సంతోషపెట్టాలి. మరి తండ్రి ఉన్నట్టు ఆ లోకాన్ని మనం అందరం సంపాదించుకునే వారిగా ఉండాలి. కనుక దేవుడు కట్టినటువంటి ఇల్లు ఏదంటే, దేవుడు కట్టిన ఇల్లు మన దేహం. ఈ దేహంతో మనం దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి, దేవుని సంతోషపరిచేవారిగా ఉండాలి, దేవుడు అంటే లోకానికి మనం అందరం చేరుకునేవారిగా ఉండాలి. కనుక దేవుడు కట్టినటువంటి ఇల్లు ఏది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. ఆయన కట్టినటువంటి ఈ నిర్మాణంలో ఆయనకు మాత్రమే చోటిచ్చి, ఆయన మాత్రం సంతోషపరిచేవారిగా మనం అందరం ఉంటూ తండ్రి ఉంటూ ఆ నిత్య రాజ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.